హెచ్క్యూ సాఫ్ట్వేర్. మన ఫార్మా సాఫ్ట్వేర్లో ఓపెన్ స్టాక్ అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ముందుగా ఇన్వర్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఓపెన్ స్టాక్ ఉంటుంది. ఇక్కడ ఈవెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐటమ్ నేమ్, ఐటమ్ కోడ్ అనేది తెలిస్తే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఐటమ్ నేమే ఐటమ్ కోడ్ అవుతుంది. బ్యాచ్ నెంబర్ ఏంటి, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, ఎంత క్వాంటిటీ ఉంది. మనం ఎంటర్ చేసేది ఇక్కడ షీట్లు ఎంటర్ చేస్తున్నాం, ట్యాబ్లెట్ ఎంటర్ చేస్తాం చూసుకోండి. ఎందుకంటే షీట్లు అయితే 10 షీట్లు, ట్యాబ్లెట్ అయితే 1 ట్యాబ్లెట్లు, 105 ట్యాబ్లెట్లు అట్లా వేసుకుంటాము. రేటు మనకి పర్చేజ్ రేటు, ఎంఆర్పి. మన పర్చేజ్ రేటు తెలియకపోయినా పర్లేదు, ఎంఆర్పి అనేది ఎంటర్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ మనకి కొత్త ఐటమ్ వస్తే కనుక ఇక్కడ మాస్టర్లోకి వెళ్ళిపోయి ఐటమ్ ప్రొడక్ట్స్లో ఐటమ్ క్రియేషన్ ఉంటుంది, F7 షార్ట్ కట్కి. ఇక్కడ ఐటమ్ నేమ్ ఎంటర్ చేస్తాము, కోడ్, ప్యాక్, ఇక్కడ ఏ కంపెనీకి సంబంధించింది, ఇక్కడ మనకి జిఎస్టీ ఎంత, హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి, అలాగే ఇక్కడ ప్యాక్లోకి వెళ్ళిపోయి ఇది ప్యాక్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ జనరల్లో ఉన్న ఈ ప్యాక్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ప్రైమ్ ప్యాక్లో ఎప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ షీట్లు అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ అది సిరప్ అయితే ఇక్కడ సిరప్ పెట్టుకుంటాము, ఆయింట్మెంట్, ఇంజెక్షన్ అయితే ఇంజెక్షను. మీకు షీట్లకి మిగతా డిఫరెన్స్ ఏంటంటే ఒక షీట్లు మాత్రమే మనకి ఇక్కడ మల్టిపుల్ ప్యాకింగ్ వస్తుంది, మిగతాది ఏదైనా కానీ సింగిల్ ప్యాకింగే ఉంటుంది. సో ఎంటర్ చేసేటప్పుడు చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు. సో జాగ్రత్తగా ఏ ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రేట్లు ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ F3 అని సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఒక మెడిసిన్ కొట్టుపోయి ఇంక వేరే మెడిసిన్ కొడితే కనుక ఒకవేళ ఈ ఐటమ్ తీసారంటే F9 క్లిక్ చేయాలా. ఇక్కడ షార్ట్ కట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డిలీట్ రో అంటే S9 క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఐటమ్స్ అనేది ఎక్కించుకుంటాము. ఇక్కడ సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.